లాస్ట్ ఇయర్ ఎంసీయూ నుంచి వచ్చిన యాంట్‌మ్యాన్ 3 అండ్ ది మార్వెల్స్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్గా నిలిచాయి. ఇక ది మార్వెల్స్ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ మూవీ మార్వెల్ ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఎంసీయూలో ఎప్పటివరకు వచ్చిన మూవీస్ అన్నిటికంటే కూడా తక్కువ కలెక్షన్ సాధించిన మూవీగా ఇది నిలిచింది. ఈ మూవీ టోటల్ రన్లో కేవలం 206 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. యాంట్‌మ్యాన్ 3 మూవీ కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్న ఆ మూవీ ఎక్స్పెన్సివ్ మూవీ అవడంతో మేకర్స్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ఆ మూవీకి రాలేదు. ఇక రీసెంట్గా ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ మూవీ సక్సెస్ అవ్వకపోవడంతో మార్వెల్ స్టూడియోస్ యాంట్‌మ్యాన్ 4 అండ్ కెప్టెన్ మార్వెల్ 3 మూవీస్ అని క్యాన్సిల్ చేసింది. ఈ రెండింటిని మాత్రమే కాదు, ప్రెజెంట్ మార్వెల్ స్టూడియోస్లో డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఎటర్నల్స్ 2 మూవీని కూడా క్యాన్సిల్ చేశారు. 2021లో రిలీజ్ అయిన ఎటర్నల్స్ మూవీ వరల్డ్ వైడ్గా $400 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇలా ఈ మూవీస్ ఫ్లాప్ అవ్వడం అలాగే తక్కువ కలెక్షన్ సాధించడంతో మార్వెల్ స్టూడియోస్ వీటిని క్యాన్సిల్ చేసింది. అయితే రూమర్స్ ప్రకారం కెవిన్ ఫైగే యాంట్‌మ్యాన్ 3 అండ్ కెప్టెన్ మార్వెల్ 3 ప్రాజెక్ట్స్పై ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కానీ డిస్నీ సీఈఓ అయిన బాబ్ ఐగర్ మాత్రం ఈ ప్రాజెక్ట్స్ పైన ఇంట్రెస్ట్గా లేడు. ఈ ప్రాజెక్ట్సే కాదు, మార్వెల్ ఇక మీదట పక్కగా హిట్ అవుతాయి అండ్ మంచి కలెక్షన్స్ సాయిస్తాయి అనే ప్రాజెక్ట్స్నే స్టార్ట్ చేయబోతున్నాయి. ఇక 2022లో రిలీజ్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్ థార్ లవ్ అండ్ థండర్ మూవీస్కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీస్ మంచి కలెక్షన్ సాధించాయి. దానికి కారణం డాక్టర్ స్ట్రేంజ్ అండ్ థార్ లాంటి క్యారెక్టర్స్కున్న క్రేజే కారణం. అందువల్లే మార్వెల్ రిస్క్ తీసుకోకుండా హైప్ ఉన్న క్యారెక్టర్స్ పైన పక్కాగా సక్సెస్ అవుతాయి అనుకునే ప్రాజెక్ట్స్ పైనే ఇక మీదట వర్క్ చేయబోతుంది. ఈ రూమర్ కనుక నిజమైతే మార్వెల్ స్టూడియోస్ మరికొన్ని ప్రాజెక్ట్స్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలున్నాయి. అండ్ వాటిలో ముందు వరుసలో ఉండే మూవీ ఆర్మర్ వార్స్. ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు. పైగా డాన్ చెడల్ నటించిన సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్కి ఎలాంటి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనేది మనందరికీ తెలిసిందే. సో ఈ టైంలో మేకర్స్ ఈ ఆర్మర్ వార్స్ మూవీని తీస్తారని నేనైతే అనుకోవటం లేదు. అలాగే ఎటర్నల్స్ 2, కెప్టెన్ మార్వెల్ 3 అండ్ యాంట్‌మ్యాన్ 4 మూవీస్ ఒకవేళ క్యాన్సిల్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్స్ రాబోయే మార్వెల్ మూవీస్లో కనిపిస్తాయి. అలాగే డెడ్పూల్ 3 మూవీలో మల్టీవర్స్కి చెందిన చాలా క్యారెక్టర్స్ క్యామియోస్గా కనిపించబోతున్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ యూనివర్స్కి చెందిన డెడ్పూల్ వేరియంట్స్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. లీక్ అయిన సెట్ ఫొటోస్ బట్టి ఈ మూవీలో ర్యాన్ రెనాల్డ్స్ బియర్డ్ లుక్లో ఉన్న డెడ్పూల్, ఫీమేల్ డెడ్పూల్, డాగ్ పూల్ లాంటి వేరియంట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యారు. సో వీరే కాకుండా డెడ్పూల్ యొక్క మరికొంతమంది వేరియంట్స్ కూడా ఈ మూవీలో కనిపించే అవకాశాలున్నాయి. లోకీ సిరీస్లో లోకీ ఎలా అయితే వైడ్లో తన వేరియంట్స్ని మీట్ అవుతాడో అదేవిధంగా ఈ డెడ్పూల్ 3 మూవీలో కూడా డెడ్పూల్ వైడ్లో తన వేరియంట్స్ని మీట్ అవడం మనకు ఈ మూవీలో చూపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ మూవీలో డెడ్పూల్కి సంబంధించిన వేరియంట్స్ ఎలా అయితే కనిపించబోతున్నారో అదేవిధంగా హ్యూ జాక్మన్ వాల్వరిన్ వేరియంట్స్ కూడా కనిపించబోతున్నారని అండ్ వాల్వరిన్ వేరియంట్గా హెన్రీ క్యావిల్ కనిపించబోతున్నాడనే రూమర్ వినిపిస్తుంది. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి. అలాగే కొద్ది రోజుల క్రితం శామ్ రైమీ స్పైడర్-మ్యాన్ 3 మూవీలో శాండ్ మ్యాన్గా నటించిన థామస్ చర్చ్ ఒక ఇంటర్వ్యూలో శామ్ రైమీ టోబీతో కలిసి స్పైడర్-మ్యాన్ 4 మూవీని తీసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు. దాంతో చాలామంది ఫ్యాన్స్ కూడా ఇది జరిగి వీరి కాంబోలో మళ్ళీ స్పైడర్-మ్యాన్ మూవీ వస్తే చూడాలని కోరుకున్నారు. ఇక రీసెంట్గా శామ్ రైమీ కూడా ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీపై రెస్పాండ్ అయ్యాడు. అతను కూడా టోబీతో కలిసి స్పైడర్-మ్యాన్ 4 మూవీని తీయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు చెప్పాడు. సో స్వయంగా శామ్ రైమీనే ఇప్పుడు ఇలా చెప్పాడు కాబట్టి ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగాయి. మరి మార్వెల్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయి మన ముందుకు వస్తుందో లేదో చూద్దాం. అలాగే జుమాంజీ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 4 మూవీస్ వచ్చాయి. 1995లో మొదటి జుమాంజీ మూవీ రిలీజ్ అవ్వగా మళ్ళీ ఆ మూవీకి కంటిన్యూషన్గా 2017లో జుమాంజీ వెల్కమ్ టు ది జంగల్ అండ్ 2019లో జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అలాగే 2005లో జాతురా ఏ స్పేస్ అడ్వెంచర్ అనే స్పిన్ ఆఫ్ మూవీ కూడా వచ్చింది. అయితే ఆ మూవీ ఫ్లాప్గా నిలిచింది. కానీ మిగిలిన 3 మూవీస్ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ముఖ్యంగా డ్వైన్ జాన్సన్, జాక్ బ్లాక్, కరెన్ గిలాన్, కెవిన్ హార్ట్లు నటించిన జుమాంజీ మూవీస్కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అయితే జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్ మూవీ రిలీజ్ అయి 5 ఇయర్స్ అవుతున్నా ఇంతవరకు ఆ మూవీ సీక్వెల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ ఫ్రాంచైజీలో రాబోయే నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ది హాలీవుడ్ రిపోర్టర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కరెన్ గిలాన్ జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్ మూవీ
సూపర్ హిట్ అయిన జుమాంజీ 4 మూవీ ఇంకా లేట్ ఎందుకు అవుతుందనే దాని గురించి చెప్పింది. ఈమె చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీ లేట్ అవడానికి యాక్టర్స్ యొక్క షెడ్యూలింగ్ ఇష్యూసే కారణం. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్స్లో నటించిన వారందరూ కూడా ఫేమస్ యాక్టర్సే. సో వారి షెడ్యూల్స్ దొరకడం కష్టమే. ముఖ్యంగా డ్వేన్ జాన్సన్ది. డ్వేన్ ప్రెజెంట్ 11 ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు అండ్ వాటిలో 3 మూవీ షూటింగ్ ప్రెజెంట్ జరుగుతున్నాయి. సో ఈ యాక్టర్స్ కొంచెం ఫ్రీ అయితే గానీ ఈ జుమాంజీ 4 మూవీ మన ముందుకు రాదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.